హాయ్ అండి, మేము ఇప్పుడు కన్యాకుమారి బయలుదేరాము. ఈ కన్యాకుమారిలో హోటల్ త్రివేణిలో దిగాం మేము. ఇది బస్ పార్కింగ్ ఇదంతా. ఇదిగోండి, ఇదే మన బస్సు ఇప్పుడు కనపడేదే. ఈ పైనుంచి అంతా బస్ పార్కింగ్, ఇవన్నీ బస్సులే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కన్యాకుమారి కొంత మాకు తెలిసినంత వరకు చూస్తాకి వెళ్దాం. ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్తే సన్సెట్ పాయింట్, ఎదరికి ఇదే సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే సన్ రైజ్ పాయింట్. ఇప్పుడు కనపడేదే మనకి మెయిన్ ఆర్చ్, కన్యాకుమారి లోపలికి వెళ్ళేదానికి. ఇవన్నీ ఏమో ఇదంతా రోడ్డే. ఇవన్నీ షాపులు ఉంటాయి సీజన్లో. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి పెద్ద గేమ్లో. ఇది కార్ పార్కింగ్ లోకల్ వాళ్ళది. ఇవన్నీ షాప్స్ ఉంటాయి. డ్రెస్ ఐటము, బ్యాంగిల్స్, స్పైసెస్, బ్యాగులు, టీషర్ట్స్ అన్నీ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతూ ఉంటాయి. పర్ఫ్యూమ్స్ అవన్నీ. ఈ దారి అంతానేమో అమ్మవారి గుడికి వెళ్ళే దారి. ఇదంతా కన్యాకుమారి అమ్మవారి గుడిది. ఈమె పేరు కన్యాకుమారి భగవాన్ అమ్మన్ టెంపుల్ అంటారు. ఈమె శివుణ్ణి వివాహం చేసుకుందామని ఇక్కడ తపస్సు చేసిందని అంటారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనపడేది త్రివెల్లార్ విగ్రహం. పక్కనే వివేకానంద రాక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ బ్లూగా కనపడే రేకుల దగ్గర బోట్ పికప్ పాయింట్. ఇప్పుడు కనపడేదేమో గోపురం ఫ్రంట్ సైడ్. ఇక్కడ ఒక సెంట్ కూడా తీసుకున్నాం మేము, ఎలా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ బోట్లోకి ఎలా వెళ్ళాలనేది ఎంట్రన్స్, ఈ దారి ఇదంతా ఇప్పుడు మేము మీకు చూపించేది. ఈ దారిలోనే వెళ్ళాలి. అక్కడి నుంచి వివేకానంద రాక్ పక్కనే త్రివెల్లార్ విగ్రహం రెండూ ఉంటాయి. ఇక్కడికి పర్ హెడ్ వచ్చి 300 తీసుకుంటారు. త్రివెల్లార్ విగ్రహం నుంచి వివేకానంద రాక్ వస్తానికి మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాకి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బోటింగ్కి గ్లాస్ బ్రిడ్జ్కి కలిపి 300 ఛార్జ్ చేసుకుంటారంట. ఇంతవరకు మాకు తెలిసిందంతా మీకు చెప్పాము. ఇంతటితో బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.